జై జై జగన్. మందు పైన అక్రమ వసూళ్లు వెంటనే, మందు పైన 10 రూపాయల అక్రమ వసూళ్లు వెంటనే, మందు పైన అక్రమ వసూళ్లు వెంటనే, కొండల తవ్వకాన్ని వెంటనే. ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మోసపోయాం, ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి గద్దెనెక్కింది, ఈ ప్రభుత్వం మాకు వెన్నుపోటు పొడిచింది అన్నటువంటి భావనతో మా కోసం పోరాటం చేయండి అని ప్రజలు నినదించేటటువంటి సందర్భం ఈ రోజు వచ్చిందని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేను చంద్రబాబు మాట్లాడితే చెప్తా ఉంటాడు, సూపర్ 6 ఇచ్చేసాము, సూపర్ 7 ఇచ్చేసాము. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారికి, 50 ఏళ్లకు పెన్షన్ అన్నారు బీసీలకి, ఇస్తున్నారా? 18 సంవత్సరాలు దాటితే 1500 రూపాయల చొప్పున ప్రతి మహిళకి ఇస్తానన్నారు. ఒక్కరంటే ఒక్కరికి ఇస్తున్నారా? నేను అడుగుతా ఉన్నాను. నేను ఇస్తున్నారా? ఇస్తున్నారా? ఇంటింటికి వెళ్ళి చెప్పారు, నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని. ఎక్కడా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రైతు భరోసా ఏమో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇస్తానన్నారు. ఇస్తున్నారా? నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇస్తున్నారా? ఏదే ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఆపేశారు, అమ్మఒడి చదువుకునే ప్రతి పిల్లవాడికి ఇస్తానన్నారు. సుమారుగా 22 లక్షల మందికి అమ్మఒడి ఎగ్గొట్టినటువంటి దౌర్భాగ్య చరిత్ర చంద్రబాబు గారు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. నేను ఇలా చెప్పుకుంటూ పోతే నిరుద్యోగులకి 3000 రూపాయలు పూతున్నారు. ఎవరికైనా సరే 1 రూపాయి నిరుద్యోగ వృత్తి ఈ రాష్ట్రంలో అందుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నేను అందుతుందా? లేదే. ఇటీవల కాలంలో చూస్తే ఆరోగ్యశ్రీని ఆపేశారు పూర్తిగా. ఆరోగ్యశ్రీ ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలని చెప్పి ఒక్క నోటిఫికేషన్ లో సుమారుగా 1,30,000 ఉద్యోగాలు ఎలాంటి క్రిటిసిజం లేకుండా, ఎలాంటి తారతమ్యం లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా మెరిట్ ప్రకారం బ్రహ్మాండంగా ఫిల్ చేస్తే డిఎస్సి అని 16,000 ఉద్యోగాలు పెట్టి ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి నీచ చరిత్ర చంద్రబాబు గారు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నేను అది డిఎస్సి సెలక్షన్ కాదని, డిఎస్సి పేరు చెప్పి కలెక్షన్ అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేయదలుచుకున్నాను. నేను కలెక్షన్ అండ్ సెలక్షన్ కాదని 15,000 16,000 ఉద్యోగాలు అన్బయాస్డ్ గా చేయలేనటువంటి దౌర్భాగ్యం, డబ్బులకి ఉద్యోగాలు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చింది. మరి అందుకనే ఈరోజు ప్రజలందరికీ కూడా చైతన్యం చేసే కార్యక్రమం కోసం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు మీదకి రావడం జరిగిందని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. నేను